ఒక సింపుల్ మిత్ నేను ఎప్పుడూ వింటూ ఉంటానండి. ఇటీవల అయితే నేను ఒక ఇద్దరిని విన్నాను. అప్పుడే నాకు అనిపించింది నా క్లయింట్స్కి ఎందుకు చెప్పకూడదు ఈ విషయాన్ని. కొంతమంది సే ఫర్ ఎగ్జాంపుల్, ఎడం కన్ను అదిరితే చాలా మంచిది, కుడి కన్ను అదిరితే ఏదో చెడవుతుంది, ఎడం కన్ను అదిరితే శుభం, కుడి కన్ను అదిరితే నెగటివ్. వాట్ ఈస్ ద మిత్ బిహైండ్ ఇట్? ఇస్ ఇట్ అ మిత్ ఆర్ ఇస్ ఇట్ అ లాజిక్? ఇస్ దర్ అ లాజిక్ ఎట్ ఆల్? చూడండి, ఎడం పార్ట్ ఆఫ్ శరీరం చంద్రనాడి, సూర్యనాడి. ఓకే, మీకు కెమెరాలో కనపడుతుంది కాబట్టి లెఫ్ట్ రైట్ ఆల్టర్ అవ్వచ్చు, సో మీరు ఆల్టర్ చేసుకోండి. ఓకే, బట్ ఐఎమ్ నాట్ అ లెఫ్టీ బై ద వే, ఐఎమ్ రైటీ. సో లెఫ్ట్ ఇస్, దిస్ ఇస్ మై లెఫ్ట్, దిస్ ఇస్, ఈ లెఫ్ట్ అనేది చంద్రనాడి. చంద్రుడు, నేను చాలాసార్లు చెప్పాను, మన బాడీ, మన మెంటల్ సెల్ఫ్ అండ్ మన ప్రాస్పెరిటీకి చాలా చాలా ప్రసిద్ధికరమైన ప్లానెట్. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఎడం కన్ను అదైతే మనకి మంచిది 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 అని మనం నమ్మేస్తూ ఉంటామో, గుండె మైండ్ రెజనేట్ అయ్యి మనం దాన్ని నమ్మేస్తాం. ఎప్పుడైతే ఆ మేనిఫెస్టేషన్ని పంపేస్తామో, చెప్పి 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 మంచిది 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 మంచిగా జరుగుతుంది. ట్రై చేయండి, చెడు 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 చెడు. అవును. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అండి. ఇట్ ఈస్ సింప్లీ అ మిత్, సింప్లీ అ మిత్. కుడి నాడి అదిరితే అది చెడు అని దాన్ని నిజం చేశారు. చెప్తాను చూడండి. సూర్యనాడి ఎప్పుడైతే సప్రెస్ అవుతుందో, రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ, వెన్ ద ప్లానెట్ ఎవరైతే బాగా రీఎన్ఫోర్స్మెంట్ లో ఉంటారో ఆయన సూర్య భగవానుడు. సూర్యనాడులు ఎప్పుడైతే సప్రెస్ అవుతాయో, ఎప్పుడైతే మనం కుడి పార్ట్ మీద మన బాడీని రైట్ సైడ్ కి ఒత్తిగిలి మనం పడుకుంటామో, బాగా సప్రెస్ అవుతుందో ఆటోమేటిక్ గా హెల్త్ పాడవుతుంది. ఎప్పుడైనా మరీ సప్రెస్ అయితే అంతే కదా. ఎడం చేతి మీద ఎక్కువసేపు పడుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? చేయి వాస్తుంది, లేకపోతే రిస్ట్ పనిచేయదు, లేకపోతే నొప్పి వస్తుంది, లేకపోతే ఇలా అంటాము ఇలా అంటాము ఇలా అంటాము, అబ్బా అంటాం, అమ్మ అంటాం, అయ్యా అంటాం. రైట్? అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ మనం ఎప్పుడైతే సప్రెస్ చేసి పడుకుంటామో, ఆటోమేటిక్ గా మనకి ఏదో నొప్పి అనేది మనకి బ్రెయిన్ కి సిగ్నల్ అయిపోతుంది. ఏదో అనారోగ్యం రాబోతుంది అని అనుకుంటాం. ఉట్టి అనారోగ్యం ఎందుకు, ఇంకేదో ఎందుకు కాదు. ఏదో అనారోగ్యం అవుతుంది, ఏదో కీడు శంకిస్తోంది అంటారు, ఏదో అనారోగ్యం వస్తుందంటారు. ఎందుకు ఇంకేదన్నా జరగకూడదు? ఉట్టి అనారోగ్యం ఎందుకు జరగాలి? సూర్యనాడు ఎప్పుడైనా సప్రెస్ అయినప్పుడు సైంటిఫికలీ అండ్ మెడికలీ ఆల్సో అనారోగ్యాలు వస్తాయి. ఓకే, ఎడం పార్ట్ ఆఫ్ ద బాడీ సప్రెస్ అయినప్పుడు అది మంచిది మంచిది అని మనం నమ్మి అనడంతో అది ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది. చంద్రుడండి, హీస్ అ రొమాంటిక్ హీరో. రైట్? ఆల్ ది వెరీ బెస్ట్. బై ద వే, ఇట్స్ అ మిత్. గుడ్ లక్.